పవన్ కళ్యాణ్ ను వర్మ సక్సెస్ఫుల్ గా తప్పుదారి పట్టించాడా? ఆర్జేవీ ట్రాప్ లో జనసేనాని పడ్డాడా? ఎరక్కిపోయిన వర్మ ట్వీటు ఎరకు చిక్కాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వర్మ పన్నిన ఉచ్చులో పడిపోయిన పవన్ ఇప్పుడు మౌనం వహించడం తప్పించి మరో మార్గం లేదని పవన్ అనుచరులు చెబుతున్న మాట. వర్మని కెలికిన తేనె తిట్టులో చేయి పెట్టినా ఒకటే. వోడ్కాలో ఉన్నప్పుడు వర్మ గరంగా ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తాడు. ట్వీట్ ఫైట్స్ ఆరంభిస్తాడు. కామ్ గా ఉంటే ఓ సిరీస్ ట్వీట్స్ బుల్లెట్లా వదిలి ఆగిపోతాడు. మధ్యలో రియాక్ట్ అయితే మాత్రం వారి పని అయిపోయినట్టే. అందుకే వర్మ గురించి తెలిసిన వాడెవ్వడు ఆయన్ను కెలకరు. ఇది మెగా కాంపౌండ్ కు బాగా తెలుసు. అయితే ఇటీవల కాలంలో నాగబాబు వర్మని కెలికి ఆ తర్వాత మౌనం వహించాల్సి వచ్చింది. ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా వర్మ ట్వీట్ తుట్టిలో వేలు పెట్టి ఇబ్బంది పడుతున్నాడు. ట్వీట్ వరకు తెరతీసింది వర్మనే అయినా ఇరుక్కుపోయింది మాత్రం పవనే అన్నది తేటతెల్లమైంది. తనను విమర్శిస్తూ వరుసగా ట్వీటుతున్న వర్మకు కౌంటర్ ఇచ్చాడు పవన్. 50 ఏళ్లు వచ్చి పెళ్లైన కూతురుండి ఫోన్ వీడియోలు చూసే వ్యక్తి ట్వీట్ కు ప్రశ్నలకు తాను స్పందించనని కౌంటర్ ఇచ్చాడు పవన్. దీనికి అప్పుడే కౌంటర్ విసిరాడు వర్మ. నేనేమీ దాచుకోనని, అన్ని ఓపెన్ గానే ఉంటాయని, నేను వాళ్లలాగా ఇతరుల గురించి మాట్లాడనని, ఇదే నా వికాసం అంటే అంటూ ట్వీట్ చేశాడు వర్మ. దీనికి పవన్ కౌంటర్ ఇస్తే ఇక కంగాళి రేపుతాడు చూసుకోండి.